ఎస్ఎస్ఎంఈ 29 అదేనండి సూపర్ స్టార్ మహేష్ బాబు గారు, అదేవిధంగా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు. సో వీరిద్దరి కాంబోలో ఎస్ఎస్ఎంఈ 29 దాదాపుగా 1 ఇయర్ కంప్లీట్ అవుతుంది ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కావడానికి. సో ప్రీవియస్ ఇయర్లో 2024లో ఈ సినిమా స్టార్ట్ చేయాల్సింది, బట్ కానీ కొన్ని షూటింగ్ డిలేస్ కావడంతో ఫోటోషూట్కి అయితే వెళ్ళారు. సో అదేవిధంగా ప్రజెంట్ 2025 జనవరి 2 అంటే ఈరోజు షూటింగ్ అయితే శిరోమణి స్టార్ట్ కాబోతుంది. దాదాపుగా అయితే ఎస్ఎస్ రాజమౌళి గారు ఇంకా మహేష్ బాబు గారు ఈ సినిమా దాదాపుగా అయితే హాలీవుడ్ అడ్వెంచరర్గా ఉండబోతుందంట. సో ఇప్పటిదాకా ఉన్న రికార్డ్స్ ఇక ఈ సినిమా వచ్చిందంటే ఇక తుడిచిపెట్టి పోవాల్సిందే. సో ఏ రికార్డ్స్ కూడా ఉండవు. ఇక దాదాపుగా షూటింగ్ పరంగా చూసుకుంటే ఈ మూవీలో ప్రియాంక చోప్రా గారు యాక్ట్ చేస్తున్నారు. ఇంకా చాలా మంది క్యాస్టింగ్ అయితే పెద్ద పెద్ద క్యాస్టింగ్ అయితే ఉంది. సో మొత్తానికైతే ఈ సినిమాలో విలన్స్ ఎవరు, పృథ్వీరాజా లేకుంటే ఇంకెవరు ఉంటారా అనే దానిపై చర్చనీయాంశంగా ఉంది. సో మొత్తానికైతే ఈరోజు ఈ ఈవెంట్కి అయితే చాలామంది వస్తారు. సో అందుని బట్టి మనం చెప్పవచ్చు ఈ సినిమాలో క్యాస్టింగ్ ఎలా ఉందో. సో ఖచ్చితంగా బలంగానే ఉండబోతుంది. ఖచ్చితంగా ఈ సినిమా ఎస్ఎస్ఎంఈ 29 దాదాపుగా బాహుబలి 2 రికార్డ్ బ్రేక్ చేస్తుందా లేదా అనే విషయం పక్కన పెట్టేస్తే, పుష్ప 2 రీసెంట్గా ఒక ట్రాక్ చేసింది. డే 1 కలెక్షన్స్ చాలా వరకు అయితే 295 crores వచ్చేసాయి. సో ఆ రికార్డ్ బ్రేక్ చేస్తుందా అనేది చాలామందికి అయితే చర్చనీయాంశంగా మారిపోయింది. సో మొత్తానికి అయితే ఎస్ఎస్ రాజమౌళి గారు ఈ సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా నిలిచబోతున్నారు. సో మీరైతే వెయిట్ చేస్తున్నారా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.